కాలంలో చిన్న మొటిమ వచ్చినా, ముఖంపై ట్యాన్ పడినా, చర్మం నల్లబడినా మనం వెంటనే క్రీములు, ఫేస్ వాష్లు, ఖరీదైన స్కిన్ ట్రీట్మెంట్ల వైపు పరుగులు తీస్తాం. వేల రూపాయలు ఖర్చు పెట్టి గ్లోయింగ్ స్కిన్ కోసం ప్రయత్నిస్తాం. కానీ మన పూర్వీకులు మాత్రం ప్రకృతిలోనే అందానికి, ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారాలను కనుగొన్నారు. అలాంటి ప్రకృతి ప్రసాదాల్లో ఒకటి సోమిడి చెక్క. ఇప్పుడు చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు. కానీ ఒకప్పుడు గ్రామాల్లో, ముఖ్యంగా పాతకాలపు ఇళ్లలో ఈ సోమిడి చెక్కకు ప్రత్యేక స్థానం ఉండేది. పెద్దలు చెబుతుంటారు, సోమిడి చెక్క నీళ్లతో స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది, చర్మం మెరిసిపోతుంది అని. అది కేవలం నమ్మకం కాదు, ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. సోమి అనే వృక్షం బెరడు నుంచి తీసే ఈ చెక్కను పూర్వకాలంలో ఎన్నో విధాలుగా ఉపయోగించేవారు. దేవాలయాల ధ్వజ స్తంభాలు తయారు చేయడంలో, రథాల నిర్మాణంలో, ముఖ్యంగా బావుల నిర్మాణంలో కూడా ఈ చెక్కను వాడేవారట. ఎందుకంటే ఈ చెక్కకు సహజ ఔషధ గుణాలు ఉంటాయని, నీటిలో వేసినప్పుడు ఆ నీరు మరింత స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా మారుతుందని అప్పటి పెద్దలు నమ్మేవారు. అప్పుడు శాస్త్రీయ పరిశోధన లేకపోయినా ప్రకృతిని గమనించి జీవించిన మన పూర్వీకులు కొన్ని రహస్యాలను చాలా ముందుగానే గుర్తించారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అదే సోమిడి చెక్క మళ్ళీ ఆయుర్వేద ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే ట్యాన్ సమస్యకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోజంతా బయట తిరిగితే ముఖం, చేతులు నల్లబడిపోవడం, చర్మం కాలిపోయినట్టు మారడం ఇవన్నీ సాధారణమే. ఇలాంటి సమయంలో సోమిడి చెక్క పొడిలో శనగపిండి, కొద్దిగా పసుపు, పాలు కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం మళ్ళీ సహజ కాంతిని పొందుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగించడమే కాకుండా చర్మాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. ఇక మొటిమల సమస్యతో బాధపడే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరిస్తున్నారు. సోమిడి చెక్కను చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో మరిగించాలి. ఆ నీళ్లు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు స్నానం చేస్తే శరీర వేడి తగ్గడమే కాకుండా చర్మంపై వచ్చే దద్దుర్లు, అలర్జీలు, చిన్న చిన్న గాయాలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. పాతకాలంలో గ్రామాల్లో పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా సోమిడి చెక్క నీళ్లు వేడి చేసి స్నానం చేయించేవారని పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో పిల్లలకు చర్మ అలర్జీలు తగ్గి శరీరం బలంగా పెరుగుతుందని అప్పట్లో నమ్మకం ఉండేదట. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆ ఆచారం కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. మహిళల ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఈ చెక్కకు ప్రత్యేక స్థానం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఋతుక్రమ సమయంలో వచ్చే అసౌకర్యం, శరీర వేడి, నొప్పులు తగ్గించడంలో సోమిడి చెక్క కషాయం ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. అయితే ప్రకృతి సిద్ధం అని చెప్పి ఏదైనా నేరుగా వాడేయడం సరైంది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరి చర్మ స్వభావం వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మొదట చేతి భాగంలో లేదా చిన్న చోట ప్యాచ్ టెస్ట్ చేసి ఎలాంటి సమస్య లేకపోతేనే పూర్తిగా వాడాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో సోమిడి చెక్క పొడి ముక్కలు, ఆయుర్వేద బాత్ పౌడర్స్ రూపంలో ఇవి విరివిగా దొరుకుతున్నాయి. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా వీటి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఇంటి పెద్దలు చెప్పిన చిట్కాగా ఉన్న సోమిడి చెక్క ఇప్పుడు మళ్ళీ నేచురల్ స్కిన్ కేర్ ప్రపంచంలో కొత్త ట్రెండ్ గా మారుతోంది. కెమికల్స్ తో నిండిన ఆధునిక ఉత్పత్తుల మధ్య మన పూర్వీకుల ప్రకృతి వైద్యం మళ్ళీ గుర్తుకొస్తోంది. మరి నిజంగానే ఈ సోమిడి చెక్కలో అంతటి ఔషధ గుణాలున్నాయా? ఆధునిక జీవన శైలిలో ప్రకృతి సిద్ధ చిట్కాలకు మళ్ళీ ప్రాధాన్యం పెరుగుతోందా? పూర్వీకుల జ్ఞానం వెనక దాగిన శాస్త్రం ఏమిటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.